మన్మోహన్ పాలన మెరుపులు చరిత్రలో నిలిచిపోతాయంతే. మన్మోహన్ 10 ఏళ్ల కాలంలో ఆయన సర్కారు సాధించిన విజయాన్ని చూస్తే దేశానికి 3G, 4G సేవల ప్రారంభం, ఆధార్ కార్డుల జారీ, గ్రామీణ పేదలకు ఏడాదికి 100 రోజుల పనికి గ్యారంటీ కల్పిస్తూ ఉపాధి హామీ పథకం, సంక్షేమ పథకాల కింద ఇచ్చే నగదు సాయాన్ని ఆధార్ అనుసంధానమైన లబ్ధిదారుల బ్యాంకుల్లోకి నేరుగా బదిలీ చేసే విధానం, ప్రైవేటు పాఠశాలల్లో కొందరు పేద విద్యార్థులకు ఉచితంగా చదువుకునేలా నిబంధన, సామాన్యుడి చేతికి పాశుపత్రాస్త్రం లాంటి సమాచార హక్కు చట్టం, భూసేకరణ చట్టాన్ని ఆధునికీకరించడం, ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయే బాధితులకు అధిక పరిహారం, పునరావాస చర్యలు, ప్యాకేజీలు, ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు ఏర్పాటు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ, అమెరికాతో ఒప్పందం, మహిళా రిజర్వేషన్ బిల్లులకు ఆమోద ముద్ర, తెలంగాణ బిల్లు విజయవంతంగా పూర్తి చేయటం, ఢిల్లీతో పాటు చాలా నగరాల్లో మెట్రో రైలు విస్తరణ, దేశ రాష్ట్రపతి పదవిని ఒక మహిళలకు ఎంపిక చేసిన ఘనత, సేల్స్ ట్యాక్స్ స్థానాల్లో వ్యాట్, జీఎస్టీ విధానాన్ని తెర మీదకు తీసుకువచ్చిన మేధావి, 72,000 కోట్లతో 3 కోట్ల మంది చిన్న సన్నకారు రైతులకు రుణమాఫీ. ఇన్ని ఘనతలు సాధించిన మన్మోహన్ 10 ఏళ్ల పాలనలో మరకలు ఉన్నాయి. అయితే ఆయన కాలంలో వెలుగు చూసిన మరకలు ఏ ఒక్కటి ఆయన్ను అంటుకోలేదు. ఎవరు అంటించే సాహసం చేయలేదు. ఆయన ధరించే మల్లెపువ్వు లాంటి దుస్తులతో తగ్గట్లే ఆయన వ్యక్తిత్వం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇక మన్మోహన్ 10 ఏళ్ల కాలంలో వెలుగు చూసిన స్కామ్లు: 2G స్కామ్, బొగ్గు స్కామ్, కామన్వెల్త్ స్కామ్, ఆదర్శ కుంభకోణం, 2008లో ముంబై ఉగ్రదాడి, 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన, అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం,